వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. కార్మికులందరం ఏకమై హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె బోరింగ్ శ్రీనివాసులు అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నర్సింగ్ హోమ్ ఆల్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులందరూ యాజమాన్యాలకు భయపడకుండా తమ హక్కుల కోసం ఐఎన్టీయూసీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఐఎన్టీయూసీ ఎల్లవేళలా ప్రైవేటు నర్సింగ్ హోంలలో పనిచేసే వర్కర్లందరికీ అండగా ఉంటుందన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ మాట్లాడుతూ నర్సింగ్ వర్కర్లకు కార్మికులకు వెన్నంటి ఉండి ఆదుకుంటామని అన్నారు. ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు బాబుమియ్య మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రైవేట్ నర్సింగ్ హోంలు ప్రైవేట్ క్లినిక్లలో పనిచేసే వర్కర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. రోజుకు కేవలం 6 గంటలు పనిచేయాల్సి ఉండగా యాజమాన్యాలు 8 గంటల నుంచి 10 గంటల వరకు పని చేయించుకుంటున్నారని అన్నారు. ఏడాదికి 15 రోజులు సెలవులు ఇవ్వడం లేదన్నారు. నర్సింగ్ హోం వర్కర్లకు ఐఎన్టీయూసీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు శ్రీనివాసులు, ఆంజనేయులు గౌడ్, మనోహర్, నాగరాజు, సంతోష్, షేబర్, రవీందర్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కాశపోగు ప్రసాద్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఆంజనేయులు, శివాని, మనీషా తదితరులు పాల్గొన్నారు.